హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఈ సెప్టెంబర్ నెలలో డిఏ బకాయిలు జమ అవుతాయా లేదా అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. గత ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్కి ముందు ఒక జీవోనైతే జారీ చేసిందండి. 2 డిఏలకు సంబంధించి ఈ యొక్క జీవోలు అయితే విడుదల చేయడం జరిగింది. అందులో జీవో నెంబర్ 28 ప్రకారం 3.64% డిఏతో మొత్తానికి 30.3% డిఏ అయితే చేరింది. దీనికి సంబంధించిన క్యాష్ను మాత్రం ఏప్రిల్ 1 నుండి పొందుతారు. వీటి అరియర్లు 3 విడతల్లో ఆగస్టు, నవంబరు, ఫిబ్రవరిలో అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి. అయితే ఇంతవరకు ఏ ఒక్క విడత కూడా వీటికి సంబంధించి ఆగస్టు వెళ్ళిపోయింది, ఇంకా నవంబర్ రాలేదు, కానీ ఆగస్టులో విడుదల కావాల్సిన అరియర్లు అయితే జమ కాలేదు. ఇక రెండో జీవో వచ్చేసి జీవో నెంబర్ 30 ప్రకారం డిఏ 33.67% అయితే చేరింది. మళ్ళీ 3.64% డిఏని పెంచుతూ 1/7/2023కు సంబంధించి ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఇది క్యాష్ జూలైలో అయితే అంటే ఆగస్టులో అయితే అందుకోవడం అయితే జరిగిందండి ఉద్యోగులు. వీటికి సంబంధించిన అరియర్లు మాత్రం సెప్టెంబరు, డిసెంబరు 2025 మార్చిలో అయితే ఇస్తాము అని జీవోలో స్పష్టం చేసింది. అయితే ఇదే విధంగా ఏపీ పెన్షన్లకు సంబంధించి జీవో కూడా 29/31 కూడా విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటంటే, ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్తో పాటు బకాయిలు యూజీసీ పెన్షనర్స్కి రానున్నట్టు సమాచారం అండి. గవర్నమెంట్ జీవో ఇచ్చిన వెంటనే డిఆర్ను ఈ నెలలో ఇచ్చే పెన్షన్తో పాటు కలిపి ఇవ్వటం అయితే జరుగుతోంది. జీవో ప్రకారం జనవరిలో నుండి డిఆర్ ఇవ్వవలసి ఉండగా ఏప్రిల్ పెన్షన్లో పెరిగిన డిఆర్ను కలిపి ఇవ్వటం జరిగింది. జనవరి నుండి మార్చి వరకు రావాల్సినటువంటి డిఆర్ బకాయిలు అంటే అరియర్స్, ఈ విధంగా ఆయా సంవత్సరాల్లో రావాల్సిన బకాయిలు అన్నీ కలిపి నేడు డిఆర్ రూపంలో ఇవ్వనున్నట్లు వివరించారండి. అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఆర్లు అరియర్లలో ఒక్క విడత త్వరలోనే జమ అవుతాయి అని చెప్పి అనధికారిక సమాచారం అయితే రావటం అయితే జరిగిందండి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.